రామాయణం అనగానే మనకు వెంటనే కళ్ల ముందు మెదిలేది ఆదర్శమూర్తి అయిన శ్రీరాముడు కదా. కాని ఈరోజు మన ఈ విశ్లేషణలో ఎప్పుడూ తెరవెనకే ఉండిపోయిన ఒక గొప్ప మహావీరుడు, ఆయన చేసిన అనంతమైన త్యాగాల గురించి మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తన జీవితాన్నే ధారపోసిన ఆ అద్భుతమైన ప్రయాణంలోకి ఇప్పుడు అడుగుపెడదాం. అసలు ఒక్కసారి ఆలోచించండి. తన సొంత సంతోషాలను, సుఖాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఏకంగా 14 సంవత్సరాలపాటు రాముడికి ఒక నీడలా నడిచిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన కేవలం ఒక తమ్ముడు మాత్రమే కాదు, అత్యంత నమ్మకమైన సహచరుడు, ప్రాణాలకు తెగించిన రక్షకుడు కూడా. మొదటి భాగం రాముడికి నీడగా. ఈ గొప్ప త్యాగగుణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సుమిత్రాదేవి కుమారుడిగా లక్ష్మణుడి బాల్యం నుంచే మొదలుపెట్టాలి. కైకేయి కోరిన వరాల వల్ల రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు లక్ష్మణుడి మాటలు వింటే నిజంగా మనకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. అన్నా, మీరడవికి వెళ్తే నేను అయోధ్యలో ఎలా ఉండగలను? మీకు సేవ చేయడమే నా పరమధర్మం అని అడిగాడు. ఏమాత్రం ఆలోచించకుండా తన భార్య ఊర్మిలను, రాజభవనంలోని భోగభాగ్యాలను వదిలేసి తన మొదటి అతిపెద్ద త్యాగానికి సిద్ధమయ్యాడు. రెండవ భాగం 14 వనవాసం. అరణ్యవాసంలో ఆయన భక్తి, త్యాగం ఎలా అంచెలంచెలుగా పెరిగాయో మనమిప్పుడు చూద్దాం. అడవిలో జీవితమంటే ఆషామాషి కాదు కదా. గుడిసెలు కట్టడం దగ్గరనుంచి సకల సేవలు ఆయనే చూసుకునేవాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయన తన నిద్రనే పూర్తిగా త్యాగం చేశాడు. పగలు కష్టపడటమే కాకుండా రాత్రిళ్ళు వాళ్లకు ఎటువంటి అపాయం రాకుండా ఒక అప్రమత్తమైన రక్షకుడుగా పడిగాపులు కాశాడు. మొదటి రోజునుంచి గుడిసెలు నిర్మించడం వరకు అంతా ప్రశాంతంగానే గడిచినా ఆ తర్వాత వచ్చిన శూర్పణఖ ఘట్టం మొత్తం కథనే మలుపు తిప్పేసింది. లక్ష్మణుడు ఆమె దాడిని అడ్డుకున్న ఆ ఒక్క సంఘటన ఎన్నో పరిణామాలకు దారితీసి చివరకు రావణాసురుడు సీతమ్మను అపహరించేలా చేసింది. మూడవ భాగం లంకా సంగ్రామం. కిష్కింధలో సుగ్రీవుడు హనుమంతుడితో స్నేహం తరువాత రామలక్ష్మణులు లంకకు చేరుకున్నారు. ఇక్కడే లక్ష్మణుడి ధైర్యానికి అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఆ యుద్ధంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో జరిగిన పోరాటం మామూలుది కాదు. లక్ష్మణుడు అద్భుతంగా పోరాడాడు. కాని ఒకానొక సందర్భంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం తగిలి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అక్కడే మొదలైంది ఆ ఉత్కంఠభరితమైన రక్షణ. హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి ఔషధాన్ని గుర్తించలేక ఏకంగా ఆ సంజీవని పర్వతాన్నే ఎత్తుకురావడం, ఆ తర్వాత ప్రాణాలు పొందిన లక్ష్మణుడు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టి చివరకు ఆ ఇంద్రజిత్తును సంహరించడం అంతా ఒక అద్భుతం. నాలుగవ భాగం అంతిమ త్యాగం. యుద్ధం ముగిసింది. రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం కూడా వైభవంగా జరిగింది. ఇక కష్టాలు తీరిపోయాయనుకుంటాం గదా. కాని అత్యంత విషాదకరమైన ఆయన అంతిమ త్యాగం ఇంకా మిగిలే ఉంది. ఒకరోజు కాలదేవుడు రాముణ్ణి కలవడానికి అయోధ్యకు వచ్చాడు. ఆ ఏకాంత సమయంలో ఎవరూ లోపలికి రాకూడదని రాముడు ఒక కఠినమైన నియమం పెట్టి ఆ కాపలా బాధ్యతను లక్ష్మణుడికి అప్పగించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరినీ అనుమతించకూడదు అనేది ఆజ్ఞ. కాని సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాముడిని వెంటనే కలవాలని పట్టుబట్టాడు. అప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, లోపలికి పంపిస్తే అన్న ఆజ్ఞను జవదాటినందుకు తనకు మరణశిక్ష లేదా శాశ్వత ఎడబాటు, అలా కాదని అడ్డుకుంటే మహర్షి కోపానికి రాజ్యానికి ఘోరమైన శాపం. ఇది నిజంగా ఎటూ తేల్చుకోలేని ఒక భయంకరమైన ధర్మసంకటం. ఆ అత్యంత క్లిష్ట పరిస్థితిలో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని అయోధ్య రాజ్యం శాపానికి గురికాకూడదని లక్ష్మణుడు స్థిరంగా నిర్ణయించుకున్నాడు. లోపలికి వెళ్లి రాముడికి విషయం చెప్పాడు. ఇక తన మాటను నిలబెట్టుకోవడం కోసం రాముడు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దాని ఫలితంగా అన్నకోసం లక్ష్మణులు సరయూ నదీ తీరానికి వెళ్లి తన భౌతిక జీవితాన్ని ముగించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విశ్వసత్యముంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం రాముడు శ్రీ మహావిష్ణు అవతారమైతే లక్ష్మణుడు ఆ విష్ణువుకు నిత్య సేవకుడైన ఆదిశేషుడి అవతారం. అంటే భూమిపై ఆయన చూపించిన ఈ అపారమైన భక్తి విశ్వస్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక దివ్యమైన బంధానికి ప్రతిరూపం అన్నమాట. అంతిమంగా ఈ విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే. ఈ కథ కేవలం ఒక తమ్ముడి కథ మాత్రమే కాదు. ఇది అంతులేని ధైర్యం, కల్మషంలేని ప్రేమకు గొప్ప ఉదాహరణ.
రాముడికి నీడలా నడిచిన తమ్ముడు లక్ష్మణుడు అన్న మాట వెనుక ఒక లోతైన ప్రశ్న దాగి ఉంది. ఏమీ ఆశించకుండా ఒకరి నీడలో జీవితాంతం అలుపెరగకుండా నడవాలంటే నిజంగా ఎంతటి స్థిరమైన మనస్సు, అచంచలమైన ప్రేమ ఉండాలి? ఆలోచించండి. ఈ ఆలోచనతోనే ఈనాటి వివరణను ఇక్కడితో ముగిద్దాం.